2026 అగ్నివీర్ ఆర్మీ ఎగ్జామ్ కోసం 15 మోస్ట్ ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బాల గంగాధర్ తిలక్ భారత ప్రజలను ఏ పత్రికల ద్వారా ప్రభావితం చేశారు? ది హిందూ మరియు ది పయనీర్, మహారఠా మరియు కేసరి, అమృత బజార్ పత్రిక మరియు స్వదేశమిత్రన్, యంగ్ ఇండియా మరియు హరిజన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మహారఠా మరియు కేసరి. బాల గంగాధర్ తిలక్ కేసరి మరియు మహారఠా పత్రికల ద్వారా ప్రజల్లో జాతీయ చైతన్యం పెంచారు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో భారత వైస్రాయ్ ఎవరు? లార్డ్ కర్జన్, లార్డ్ మౌంట్ బ్యాటన్, లార్డ్ ఇర్విన్, లార్డ్ లిన్లిత్గో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లార్డ్ ఇర్విన్. ఉప్పు సత్యాగ్రహ సమయంలో భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్. గాంధీజీ ఉద్యమం అప్పుడే జరిగింది. బీల్ తెగ ప్రధాన వృత్తి ఏమిటి? మత్స్యకార్యం, వేట మరియు వ్యవసాయం, ఐటీ సేవలు, నౌకా నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వేట మరియు వ్యవసాయం. బీల్ తెగ ప్రజలు ప్రధానంగా వేట మరియు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు. భూమి ఉపరితలం వేడెక్కడం వల్ల కలిగే వర్షపాతం ఏది? సంవహన వర్షపాతం, పర్వత వర్షపాతం, చక్రవాత వర్షపాతం, ఆమ్ల వర్షం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సంవహన వర్షపాతం. భూమి వేడెక్కినప్పుడు గాలి పైకి ఎగసి చల్లబడుతుంది. దీనివల్ల సంవహన వర్షపాతం వస్తుంది. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ ఆర్టికల్స్లో ఉన్నాయి? ఆర్టికల్స్ 1 నుండి 11 వరకు, ఆర్టికల్స్ 36 నుండి 51 వరకు, ఆర్టికల్స్ 12 నుండి 35 వరకు, ఆర్టికల్స్ 51 నుండి 75 వరకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్స్ 12 నుండి 35 వరకు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ప్రాథమిక హక్కుగా మారింది. సమాచార హక్కు, విద్య హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, విద్య హక్కు. 86వ సవరణ చట్టం ద్వారా విద్య హక్కు ప్రాథమిక హక్కుగా మార్చబడింది. క్రింది వాటిలో స్వేచ్ఛ హక్కులో భాగం కానిది ఏది? మాట్లాడే మరియు వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఏ వృత్తినైనా చేపట్టే స్వేచ్ఛ, రాజ్యాంగ పరిరక్షణ హక్కు, సభలు నిర్వహించే స్వేచ్ఛ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రాజ్యాంగ పరిరక్షణ హక్కు. రాజ్యాంగ పరిరక్షణ హక్కు స్వేచ్ఛ హక్కులో భాగం కాదు, ఇది వేరే ప్రాథమిక హక్కు. భారీ మేకప్ మరియు మాస్క్లాంటి ముఖ అలంకరణకు ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ నృత్యరూపం ఏది? కూచిపూడి, మోహినియాట్టం, కథకళి, ఒడిస్సీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కథకళి. కథకళి నృత్యంలో భారీ మేకప్ మరియు ముఖ అలంకరణ ప్రత్యేక ఆకర్షణ. పశ్చిమ బెంగాల్లో యుద్ధకళల ప్రభావంతో అక్రోబాటిక్ కదలికలు కలిగిన నృత్యరూపం ఏది? ఛౌ, లావణి, బిహు, భాంగ్రా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఛౌ. ఛౌ నృత్యం యుద్ధకళల ప్రభావంతో ఆక్రోబాటిక్ కదలికలతో ప్రసిద్ధి చెందింది. నవంబర్ 2024లో ఛత్తీస్గఢ్లో ఏ జాతీయ ఉద్యానవనాన్ని కొత్త టైగర్ రిజర్వ్గా ప్రకటించారు? ఇంద్రావతి జాతీయ ఉద్యానవనం, కాంగేర్ ఘాటి జాతీయ ఉద్యానవనం, సంజయ్ జాతీయ ఉద్యానవనం, గురు ఘాసిదాస్ జాతీయ ఉద్యానవనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, గురు ఘాసిదాస్ జాతీయ ఉద్యానవనం. గురు ఘాసిదాస్ జాతీయ ఉద్యానవనం 2024లో కొత్త టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది. జనవరి 2025లో సత్యజిత్ రే లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న ప్రముఖ దర్శకుడు ఎవరు? అపర్ణా సేన్, శ్యామ్ బెనెగల్, మీరా నాయర్, రితుపర్ణో ఘోష్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, శ్యామ్ బెనెగల్. శ్యామ్ బెనెగల్ ప్రముఖ దర్శకుడు, ఆయనకు సత్యజిత్ రే లైఫ్టైమ్ అవార్డు లభించింది. మార్చి 2025లో మధ్యప్రదేశ్లోని ఏ జాతీయ ఉద్యానవనాన్ని భారతదేశ 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటించారు? మాధవ్ జాతీయ ఉద్యానవనం, కాన్హా జాతీయ ఉద్యానవనం, పెంచ్ జాతీయ ఉద్యానవనం, సత్పుర జాతీయ ఉద్యానవనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మాధవ్ జాతీయ ఉద్యానవనం.
మాధవ్ జాతీయ ఉద్యానవనం భారతదేశ 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది. భారత సైన్యంలో ఒక బ్రిగేడ్లో ఎన్ని బెటాలియన్లు ఉంటాయి? 2, 3, 4, 5. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 3. భారత సైన్యంలో ఒక బ్రిగేడ్లో సాధారణంగా 3 బెటాలియన్లు ఉంటాయి. భారత సైన్య కమాండ్కు అధిపతిగా ఉండే అధికారి ఎవరు? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, మేజర్ జనరల్, బ్రిగేడియర్, లెఫ్టినెంట్ జనరల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లెఫ్టినెంట్ జనరల్. భారత సైన్య కమాండ్కు లెఫ్టినెంట్ జనరల్ అధిపతిగా ఉంటారు. భారత నౌకాదళానికి అత్యున్నత అధికారి ఎవరు? ఎయిర్ చీఫ్ మార్షల్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్. భారత నౌకాదళానికి అత్యున్నత అధికారి చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఆర్మీ ప్రిపరేషన్ వీడియోస్ కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.